హాయ్. 2025 ఈ ఇయర్లో అంటే వైటీడీ అంటాం. ఈ ఇయర్లో జనవరి నుంచి రీసెంట్గా సెప్టెంబర్ 6 వరకు మన యొక్క పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ వల్ల ఆ పిఎంఎస్లో వచ్చిన ఎక్స్ఐఆర్ లేదా రిటర్న్ మనం పరిశీలిస్తే ఇది 13.18%గా వచ్చింది. ఇదే సందర్భంలో బెంచ్ మార్క్ అయిన బిఎస్సి 500 ఆ ఇండెక్స్ పెర్ఫార్మెన్స్ 7.56%గా ఉంది. మరోవైపు ఇదే కాలంలో అంటే 2025 సంవత్సరంలో చాలా మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, తర్వాత ఫ్లెక్సీ క్యాప్ ఇలాంటి ఫండ్స్ మార్కెట్లో ఉన్నాయి. వాటి యొక్క పెర్ఫార్మెన్స్ కన్నా మా యొక్క పిఎంఎస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్కువగానే ఉంది. టాప్ ఫండ్స్ యొక్క రిటర్న్స్, వాటి యొక్క డీటెయిల్స్ మీరు డిఫరెంట్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు లేదా మనీ కంట్రోల్ వెబ్సైట్లో చూడొచ్చు. ఇక్కడ నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ షేర్ చేస్తూ ఉన్నాను. ఈవెన్ బజాజ్ ఫిన్సర్ మల్టీ క్యాప్ ఫండ్ అది 1 year దానితో కంపేర్ చేసుకున్నా, లేదా ఐసిఐసిఐ మిడ్ క్యాప్ ఫండ్ దాంతో కంపేర్ చేసుకున్నా కూడా మన యొక్క పిఎంఎస్ ఎక్కువ రిటర్న్ అయితే ఇచ్చింది. అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ ఏదైనా కూడా ఒక సంవత్సరము బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకొక సంవత్సరం ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు మంచి ఫండ్స్ కూడా డౌన్ ఉండొచ్చు. ఇవన్నీ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో జరుగుతూనే ఉంటాయి. మరోవైపు ఒక విషయాన్ని నేను ఒకటి క్లారిఫికేషన్ చేయదలుచుకున్నాను. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎప్పుడు కూడా రిజిడ్ లేదా ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్గానే చేస్తూ ఉంటారు. మార్కెట్ అనేది ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటుంది. మార్కెట్ ట్రెండ్స్ చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. గతంలో వచ్చిన రిటర్న్స్ బేస్డ్గా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, సరే ఇది ఇంకా మనకేం అవసరం లేదని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ 2025లో చాలా మ్యూచువల్ ఫండ్స్ నెగిటివ్ రిటర్న్స్, బ్యాడ్ రిటర్న్స్ ఇచ్చాయి. మరి వాటి సంగతి ఏంటి? చాలామంది మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మేము డైరెక్ట్ ఫండ్స్ తీసుకుంటున్నాము, మేము బాగా సేవ్ చేసేసాము, ఎక్కువ రిటర్న్ వచ్చేస్తుంది మాకు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి 2025లో మీకు వచ్చిన రిటర్న్ ఎంత అని చెక్ చేసుకుంటే మీరు సేవ్ చేసింది ఏమీ లేదు, మీరు అరేంజ్ చేసింది కూడా ఏమీ లేదు. మార్కెట్లో వెల్త్ క్రియేషన్ చేయాలి అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ తప్పనిసరి. దాంతోపాటు మల్టీ అసెట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను పదే చెప్తా ఉంటాను.